తన భర్త అయిన రవి అని అరవింద్ మరియు నరేష్ అనే వ్యక్తులు మేస్త్రీలు తన భర్తను తీసుకెళ్లారని వాళ్ళ మీద అనుమానం ఉందని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అదే రాత్రి పోలీసులు తర్వాత ఇతరులందరూ వెతకడంతో ఈ కొత్త సూగూరు పాత సూగూరు మధ్య రోడ్డు మీద శ్మశాన్ ఘాట్ దగ్గర ఒక వ్యక్తి యొక్క శవం పడి ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం వెళ్ళి అక్కడ చూడడము, ఆ శవాన్ని వెంటనే అక్కడి నుండి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, మార్చిలో పెట్టి ఇంక్వెస్ట్ లాంటి అన్ని కార్యక్రమాలు చేయించడం జరిగింది. తర్వాత ఈ అనుమానితుల మీద మేము కొంత అబ్జర్వేషన్ పెట్టడము, సరైన ఆధారాలు లేకపోవడం వల్ల కొంత ఆధారాలు సేకరించే పనిలో పడి నిన్నటి వరకు పూర్తిగా కేసుకు సంబంధించిన ఆధారాలు పూర్తిగా సేకరించుకొని అరవింద్ను అదుపులోకి తీసుకొని అడగడం జరిగింది. ఈ జూదం రవి ఎలా చనిపోయాడని చెప్పి అప్పుడు విచారణలో భాగంగా తనతో పాటుగా భగవంతు, గిరి, ఆంజనేయులు అనే ఈ కొత్త సూగురు పాత సూగురు చెందిన వ్యక్తులు కలిసి 19వ తారీఖు రాత్రిపూట కొత్త సూగురు పాత సూగురు మధ్యలో ఉన్న శ్మశాన్ ఘాట్ దగ్గర కూర్చొని బాగా తాగించి కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకెళ్లే ప్లాస్టిక్ కవర్తో ముఖం మీద అదిమి పట్టి స్మాదరింగ్ చేసి హత్య చేశామని, తర్వాత ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఎవరికి అనుమానం రాకుండా అతని చేతిలో కూరగాయలు ఉన్న సంచి పెట్టి తాగి పడిపోయినట్టుగా చిత్రీకరించి పడేశామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ కారణం ఎందుకు చంపారని విచారణ చేయగా ఈ చనిపోయిన జూదం రవి యొక్క భార్య ఎవరైతే కంప్లైనెంట్ ఈ కేసులో కంప్లైనెంట్ ఉన్నారో ఆవిడే అరవింద్తో ఒక అక్రమ సంబంధం ఉండడం వల్ల ఆ విషయం తెలుసుకొని రవి అంటే భర్త తనను సతాయిస్తున్నారు, అడ్డు తొలగించమని అరవింద్ను కోరగా అరవింద్ తన మిత్రులైన ఈ భగవంతు, గిరి, ఆంజనేయులు వాళ్ళ సహకారం తీసుకొని, అయితే దీనిలో భగవంతు, గిరి అనే వ్యక్తులను భాష అనే వ్యక్తి ఈ అరవింద్ యొక్క మిత్రుడు భాష దగ్గర ఉన్న కారును తీసుకొని ఆ కారులో వీళ్ళని ఎక్కించుకొని అతన్ని భగవంతు ద్వారా పిలిపించడం జరిగింది. ఇక్కడికి శ్మశాన్ ఘాట్ తాగుదాం రమ్మని అక్కడికి రావడంతో ఆ సాయంత్రం పూట నలుగురు కలిసి అతన్ని బాగా తాగించి ఆ ఇసుకలో పడిపోయేలా చేసి నలుగురు ఒకరి కాళ్ళు ఒకరి చేతులు అదిమి పట్టి ప్లాస్టిక్ కవర్లను ముఖం మీద, ముక్కు, నోరు మీద అదిమి పట్టి శ్వాస ఆడకుండా చేసి చంపేసి తీసుకొచ్చి రోడ్డు మీద పడేయడం జరిగింది. దీని మీద పూర్తిగా ఈ కేసు మనం సస్పీషియస్ డెత్గా కట్టి అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఆధారాలన్నీ వెలికితీసి మానవ సమాచారం, తర్వాత అనుమానితుల మీద యొక్క అబ్జర్వేషన్, వాళ్ళ మూమెంట్ అబ్జర్వేషన్ చేసి ఈరోజు అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ కేసులో విశేషంగా మానిటర్ చేసి, కృషి చేసి, డిటెక్ట్ చేసిన ఎస్ఐ యుగంధర్ రెడ్డి మరియు ఇన్స్పెక్టర్ కొత్తకోట ఇన్స్పెక్టర్ ఎం రాంబాబు మరియు వీళ్ళ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా మానిటర్ చేసిన జె వెంకటేశ్వరరావు వనపర్తి డిఎస్పీ, వీళ్ళను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఈ కేసు డిటెక్షన్లో పనిచేసిన బాలరాజు కానిస్టేబుల్, నరసింహ కానిస్టేబుల్, వెంకట్రామ్ కానిస్టేబుల్, వెంకటేశ్వర రెడ్డి కానిస్టేబుల్ మరియు ఉమెన్ కానిస్టేబుల్ అనిత వీరన్ కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున అభినందిస్తున్నారు. అంతేకాకుండా డిపిఓ తరఫున మురళి అనే కానిస్టేబుల్ కూడా వర్క్ చేశారు. అతన్ని కూడా అభినందిస్తూ వీళ్ళందరికీ అవార్డులు, రివార్డులకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా పనిచేసిన డిఎస్పీ గారు మరియు ఇన్స్పెక్టర్ గారులకు